దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మెతూషాలాకి జలప్రళయానికి, హనోకుకి యెరూషలేముకి, సంఘం ఎత్తబడటానికి, యెరూషలేము నాశనానికి సంబంధం ఏంటి? రాకడకు ఒకే ఒక చివరి సూచన ఇది. చాలా జాగ్రత్తగా వినండి. ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనంలో హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషాలను కనెను. హనోకు మెతూషాలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని రాయబడింది. ఎందుకు హనోకు మెతూషాలను కనిన తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే, హనోకుకి కొడుకు పుట్టినప్పుడు దేవుడు హనోకుకి ఒక విషయం చెప్పాడు. అదేంటంటే, అతనికి మెతూషల అని పేరు పెట్టు అని చెప్పాడు. దాని అర్థం మూల భాషలో ఏంటంటే, అతడు చనిపోయినప్పుడు ఆ దినం వచ్చును. అంటే హనోకుకి జలప్రళయం గురించి దేవుడు చెప్పాడు. అది ఎప్పుడు ఈ భూలోకానికి రాబోతుందంటే, ఇదిగో మెతూషల చనిపోయినప్పుడు జలప్రళయం రాబోతుందని చెప్పాడు. అందుకే హనోకు భయపడి మెతూషలని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అతనికి కొంచెం అనారోగ్యం వచ్చినా చాలా భయపడి ప్రార్థన చేసేవాడు. అలా ఆ భయంతో దేవునితో నడిచాడు. అందుకే మెతూషల అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికాడు, 969 సంవత్సరాలు. హనోకు దేవునితో నడుస్తూ నడుస్తూ ఎత్తబడ్డాడు. ఆ తర్వాత మెతూషల చనిపోయినప్పుడు జలప్రళయం ఆ రోజే వచ్చింది. అయితే ఇప్పుడు మెతూషల, హనోకు ఇద్దరు ఈ భూలోకంలో ఇద్దరికి సూచనగా ఉన్నారు. ఇక్కడ మెతూషల ఇశ్రాయేల్ దేశం, హనోకు సంఘం. యేసయ్య చెప్పారు లూకాసు సువార్త 21వ అధ్యాయం 20వ వచనంలో, యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమైందని తెలుసుకుని అని రాయబడింది. అందుకే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమన్నాడు దేవుడు. ఎందుకంటే మెతూషలకి ఏదైనా అయితే జలప్రళయం వస్తుంది అన్నట్లు యెరూషలేముకి ఏదైనా అయితే ప్రపంచ అంతం నాశనం అవుతుందని అర్థం. ఇప్పుడు హనోకు స్థానంలో ఉంది సంఘం. బహుభయంతో దేవునితో నడవాలి. యెరూషలేము చుట్టూ ఉన్న దేశాల ద్వారా దండ్ల చేత ముట్టడి వేయబడతా ఉంది. కనుక సంఘం దేవునితో నడిస్తే హనోకు వలె సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత అంతం నాశనం వస్తుంది. కనుక భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొని ఎత్తబడే సంఘంలో ఉండేటట్లు భక్తి చేయండి.